ముందుగా మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ నాయకులు. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా టాలీవుడ్కి తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు? ఓ పక్క సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ మానవీయ ఘటన ఏదైతే ఉందో దానిపై స్పందించిన నిజంగానే ఒక మానవత్వంగా స్పందించారనుకోవచ్చా, లేకపోతే ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయనుకోవచ్చా తెలుగు సినీ ఇండస్ట్రీస్ కను అటు ప్రభుత్వానికి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, అలాగే విశ్లేషకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, మీరు ఇందాక స్టార్టింగ్ లైన్స్ లో చెప్తున్నట్టు ఇది చిలికి చిలికి ఏదో పెద్ద గాలివాన ఆగినట్టు మనకి తెలుస్తాను సార్. ఎందుకంటే నిజానికి ఇన్సిడెంట్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్. ఎందుకంటే మనకు స్టాంపేడ్ అనే దాంట్లో ఇదేదో ఫస్ట్ టైం ఇలా చనిపోవడం కాదు, మనం చాలా సార్లు చూస్తుంటాము స్టాంపేడ్ అనే దాని మీద ఎంతమంది చనిపోయింటారని చెప్పి. అంటే ఎలా అయిపోయిందా అంటే, మీకు రీసెంట్ గా ఏ పొలిటికల్ లీడర్స్ అన్నా కానీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో కానీ అలాంటి చోట్ల జరిగినప్పుడు నాకు జనరల్ గా స్టాంపేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన సందర్భాలు మనం తీసేయట్లేదు సబ్జెక్ట్ ని. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, 1996 నుంచి 2022 వరకు భారతదేశంలో దాదాపు 4,000 మంది జస్ట్ బికాస్ ఆఫ్ స్టాంపేడ్ వల్ల చనిపోయారు. బట్ ఈసారి జరిగిన సంఘటన ఏంటంటే, సినీ వర్గంలో అన్నప్పుడు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కూడా మనం చూసుకుంటాం సార్. జనరల్ గా ఈ యొక్క సినిమా షోకి వచ్చి వెళ్ళేటప్పుడు చనిపోయే వాళ్ళు, రెండోది అంటే బ్యానర్స్ కడుతూ చనిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఫ్యాన్స్ చాలా మంది వాళ్ళు తెలియక వాళ్ళు చనిపోయే వాళ్ళు చూస్తూ ఉంటాం. బట్ ఈసారి ఫస్ట్ టైం ఏమైందా అంటే, సినిమా థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోవడం అనే దాని మీద, దట్టు ఈరోజు అల్లు అర్జున్ గారు రావద్దు అని చెప్పడం, మళ్ళా ఆయన రావడం, తిరిగి మళ్ళా అసెంబ్లీలో ఒక ప్రైమ్ టైం ని ఒక 10 minutes ఆ ఇన్సిడెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇంకా అల్లు అర్జున్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక క్యారెక్టర్ అసాసినేషన్ లాంటిది దాడి అక్కడ జరిగింది ఒక 10 minutes వరకు కూడా. సో అదే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా చురకలండించడం జరిగింది. దాని కొనసాగింపుగా నిన్న చాలా మంది పోలీస్ అధికారులు వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్, వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. టోటల్ గా మిస్టేక్ అంతా కూడా ఇతర సైడ్ జరిగినట్టు అది. మహేష్ గారు ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక సీఎం గా ఆయన చెప్పాల్సింది చెప్పారు. అంటే టాలీవుడ్ లో ఒక పై ద్వేషం కానీ లేకపోతే మాకు కక్ష కానీ లేదు అని చెప్పారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలనే ఆయన అసెంబ్లీ సాక్షిగా, అంటే ఒక ఎమ్మెల్యే అడిగారు కాబట్టి, ఎంఐఎం అధినేత, అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే అడిగారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ బాధ్యులు ఏంటి, దానిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఓ పక్క ప్రతిపక్షాలు కూడా రకరకాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ పక్క సినీ ఇండస్ట్రీపై కక్ష అని బీఆర్ఎస్ నాయకులు మరో పక్క ట్వీట్లు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలకి ఒక్కసారిగా అసెంబ్లీ వేదికగా ఆయన స్పందించారు. అంటే ఒక నేను రేవంత్ రెడ్డి గారు స్పందించింది తప్పని నేను చెప్పట్లేదు. బట్ అన్ఫార్చునేట్ గా కొన్ని పొలిటికల్ పార్టీస్ ట్వీట్ చేయడము, పర్టికులర్ గా కేటీఆర్ గారు నేమ్ గుర్తులేదని ట్వీట్ చేయడము, చాలా చిన్న సబ్జెక్ట్స్ తీసుకొని ఈ రోజు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. ఎందుకంటే ఈ రోజు ఎలా అయిపోయిందంటే, తర్వాత ఫర్దర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒక పోలీస్ ఆఫీసరు ఆల్మోస్ట్ చాలా పెద్ద అసలు నాకైతే స్టార్టింగ్ లో అయితే కానీ మహేష్ గారు సినిమా సంబంధించినటువంటి హీరోలు అంటే ఒక్క అభిమానులే చూడరు, చాలా మంది చూస్తారు సినిమాని, అందరూ చూస్తారు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు చూస్తారు, అందరికీ కావలసినటువంటి వ్యక్తి. కానీ బాధ్యతాయుతంగా, అంటే ఒక సీఎం మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా సరే ఒక కంట్రోల్గా, అంటే సీఎం మాట్లాడారు కాబట్టి నేను కూడా కౌంటర్ ఇవ్వాలనే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది సార్. 100% సార్, 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి అల్లు అర్జున్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మాత్రం 100% తప్పదు. ఎందుకంటే ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటే తప్ప, అఫీషియల్స్ ఇచ్చిన డేటా ఉంటే తప్ప వాళ్ళు అలా మాట్లాడరు కదా. సో మీకు ఇక్కడ దాన్ని మళ్ళా తీసుకువచ్చి అక్కడ అలా జరగలేదు ఇలా జరగలేదు అని చెప్పి ఏదైతే అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి వర్షన్ పెట్టాడు, అసలు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు, అసలు దానికి డిఫెండ్ చేయడము తప్పు. ఎందుకంటే ఇది కంటెంట్ ఆఫ్ కోర్టో లేకపోతే ఆయన ఆల్రెడీ కోర్టు దీంట్లో బెయిల్ మీద ఆయన ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడడం కూడా తప్పే అని అంటున్నాను. బట్ నేను చెప్పే సార్, అక్కడ ఎవరు కూడా ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని కానీ, లేదా తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని కానీ అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఆయన అడగడం తప్పే, ఆయన అడగడం కరెక్టే, ఈయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పే అనేది నా వర్షన్. బట్ దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని, ఇదే ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని
చాలా మంది ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఒక లైన్ లో మాట్లాడారు. Hmm. అల్లు అర్జున్ గారు లైన్ దాటేశారు. చెప్పాలంటే వచ్చి పెట్టడమే తప్పు, అది సబ్జెక్ట్ లేదు. బట్ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది మరీ వచ్చి, కొంతమంది అఫీషియల్స్ వచ్చి, అంటే రేవంత్ రెడ్డి గారి పట్ల నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టు కూడా నాకున్నటువంటి సమాచారం కూడా ఉంది. వాళ్ళ మీద కూడా ఆఫీసర్ మీద కూడా ఏదో యాక్షన్ తీసుకోమని చెప్పినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉంది. నిన్న ఓయూ విద్యార్థులు వెళ్ళి దాడి చేస్తే కూడా అది కూడా తప్పని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళా వాళ్ళు బెయిల్ నుంచి బయట రావడం కూడా జరిగింది. సో దాని గురించి చెప్పట్లేదు. బట్ దీనే ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, హీరోల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఎలా బిజినెస్ చేయాలా అనే టర్మ్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులు మాట్లాడిన అంశాలను తప్పు పట్టొచ్చు, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా, లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, రకరకాల అంశాలు ఉంటాయి. కానీ సీఎం వ్యాఖ్యలే, ఇప్పుడు సీఎంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీకి ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆ విధంగా చెప్పాలంటే బెనిఫిట్ షోకి అనుమతించారు, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించారు. ఈ విధంగా కోఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడ జరిగింది లోపం? సార్ నేను అక్కడ తప్పు పట్టట్లేదు సార్. ఎందుకంటే బెనిఫిట్ షోస్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లో చాలా, ఐ థింక్ కొన్ని సంవత్సరాల తర్వాత బెనిఫిట్ షో పడింది చెప్పాలంటే. మనకు మామూలుగా 5 o'clock ప్రీమియర్ షోసే పడేది. ఈసారి ఫస్ట్ టైం పుష్పకి బోత్ తెలుగు స్టేట్స్ రెండు కూడా బెనిఫిట్ షోస్ ఇవ్వడం జరిగింది. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక డ్యామేజ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సిచ్యువేషన్ జరిగింది. దాంట్లో 100% అల్లు అర్జున్ గారు ఒకటి సార్. నేనేమంటానంటే అల్లు అర్జున్ గారిని మీ ఒక 7:30కే ఇన్ఫర్మేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గరికి కూడా. 7:30కే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 9:30కి ఆయన టీఆర్ఎస్ దగ్గరికి వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే కొంత ముందుగానే అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళి, లేదు మీరు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంటి దగ్గర కూడా ఆపాల్సిన సందర్భం కూడా ఉండొచ్చు. ఆపచ్చు కూడా ఆపచ్చు. ఎందుకంటే మీరు చూసుంటారు మా తెలుగు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ పార్టీ ఆఫీస్ పని మీదకి వస్తా అంటే కూడా ఎక్కడెక్కడ ఎన్ని సందర్భాలు ఆధారం మనం చూసాం. ఈవెన్ వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా వెళ్ళేటప్పుడు కూడా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి పక్కన నిలబడుకొని, డిఎస్పీ స్థాయి వ్యక్తి పక్కన నిలబడుకొని నువ్వు కూర్చో, నువ్వు చేయి దించని మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. దాని అన్నింటికి కూడా ఆ రోజు ఆయన ఒబే చేస్తూ వెళ్ళారు. సో అలా కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ అల్లు అర్జున్ గారికి ఏమైనా ఇచ్చినట్టయితే మేబీ ఈ రోజు ఏదైతే పాపం చనిపోవడం కానీ ఆ పిల్లోడికి ఇలా ఇబ్బంది పడడం